హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఆ ఏపీలో ఎలక్షన్లు జరిగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. దాని మీద రియల్లీ అది ఇదే నేను దాని గురించి నేను మాట్లాడను. రియల్లీ హ్యాపీ ఫర్ దట్. యువర్ రియాక్షన్? నో 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 నేను చెప్పాను, నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఐ లవ్ హిస్ యాక్చువల్లీ ఆ ఇది ఆ ఫోర్స్ ఆ ఇది ఒక డెడికేషన్. నేను ఇక్కడేమో చేయాలి వద్దు, ఆయనకేమి ఆయన సూపర్ స్టార్ కదా, మరి బట్ స్టిల్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ అనేది ఇట్ ఈస్ అప్రిషియబుల్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. చాలా స్టన్నింగ్ రిజల్ట్. 21 సూపర్ సూపర్. అది అసలు కంట్రీలోనే ఎక్కడ లేదు అది. అవునవునవును, ఫస్ట్ టైం అది రికార్డ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఏపీకి అక్కడ సెంటర్ లో కూడా వాళ్ళ చూడండి, అదే నేను చెప్పేది, ఒక ప్రాదేశిక పక్షం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి ఏమంటే ఇప్పుడు ఏమో ఒక ఐడియాలజీ ఉంది, ఇక్కడేమో ఒక క్యాపిటల్ సిటీ అవ్వాలా అని, అక్కడేమో ఒక డెవలప్మెంట్స్ అవ్వాలని, ఇదన్నీ ఇప్పుడు అవునండి కొంచెం ఆ పీపుల్ సపోర్టే దొరికింది దానికి, బాగా దొరికింది. 5 ఏళ్ళు బాగా నలిగారు అక్కడ. అదే అంతా కూడా అది తెలియదు నాకు. అప్పుడు బాగా మంచి వర్క్ జరిగింది. నేను ఎప్పుడు అందుకే అంటే లేదు, నేనేం చెప్తానంటే అదే నేను చెప్తాను ఎప్పుడు అంటే పాలిటిక్స్ అంటే ఏమైపోతుంది, వాడు కరెక్ట్ చేయలేదు వీడు కరెక్ట్ చేశారు ఇదే అయిపోయింది. నేను నా కాన్సెప్టే, నేను ఎవరి గురించి మాట్లాడను. ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. సిస్టమ్ నే బ్లేమ్ బికాస్ సిస్టమ్ ఈజ్ మీ అండ్ యూ అండ్ ఐ. I should blame myself. If I am voting for some 2,000 rupees, 5,000 rupees, నేను ప్రచారానికి నేను వేరే రీజన్ కోసం ఓటేస్తానంటే ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మీరు మేనిఫెస్టో కోసం ఓటేస్తారా, మీరు సిస్టమ్ ఓటేస్తారా, ఒక ఐడియాలజీకి ఓటేస్తారా, అదే మన చాయిస్. మన చాయిస్. మీరు రాంగ్ లో మీరు చేస్తా ఉండేది రాంగ్. అయ్యో వాళ్ళు బ్లేమ్ ఎందుకు చేస్తారు? దే ఆల్ ట్రై యాక్చువల్లీ. పాపం ఇంత ఈ సిస్టమ్ లో వచ్చి ఏమేమో ట్రై చేస్తారు. బట్ మన ప్రాబ్లం అంటే మనము ఇక్కడ, అది నా ప్రాబ్లమ్. అందుకని నేను చేశాను. ఇది నా ప్రాబ్లం, నేనేమరా చేసుకోవాలనే ఫస్ట్ నేనే దానికి ఇది అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి మీరు కలిసి లేదు, నేను చెప్తా లేదు అలా కాదు, నేను చెప్తా ఉండేది వేరే, అది అర్థమైంది కదా. నో యు ఆర్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. ఐ నో పాలిటిక్స్ కూడా కాదు, అది పీపుల్ టిక్స్. ఇది పీపుల్ టిక్స్, అది పాలిటిక్స్ కాదు, సిస్టమ్. ఇది ఒక వేరే స్టైల్ ఆఫ్, ఇది వేరే స్టైల్, ఇది వేరే కంప్లీట్ డిసిప్లిన్ వేరు దీన్ని. అదే అది నేను ట్రై చేస్తా ఉన్నాను అంతే. నేను మామూలుగా అడుగుతున్నా. లేదు అలా కాదు, అక్కడ కూడా అంతే. నాకు అన్ని పార్టీస్ నుంచి ఆఫర్ వచ్చింది రండి అని. నేను అప్పుడు థింక్ చేశాను, ఓకే నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, అవుతుందా, ఇలా ఉంది కదా కరెక్ట్ గా, అంటే ఏం చేయాలి చాలా థింక్ చేశాను. తర్వాత ఇది నాకు కరెక్ట్ అనిపించింది, ఇది నేను చెప్పుకొని పోతా ఉన్నాను. అదేలేండి, చాలా మంది వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు, చాలా యూత్స్ ఇది స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అక్కడ. ఎవరీ ఎలక్షన్ వస్తారు, పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్. ఇట్ టేక్స్ సమ్ టైమ్ యాక్చువల్లీ, బికాస్ సమ్ మోర్ టైమ్. నేను పాలిటిక్స్ గురించి అడగలేదు, బట్ మీరు అల్లు అర్జున్ గారితో కలిపి యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఛాన్స్ రాలేదండి? లేదు మీకు ఆయన హీరోయిజం అవి నచ్చుతాయా మీకు? డెఫినెట్ గా చూసాను. ఓకే, చిరంజీవి గారితో కూడా అసలు ఎక్కడ మీకు కనెక్ట్ అవ్వలేదు? లేదు, చిరంజీవి గారితోనే నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది. సపోజ్ టు డూ చిరంజీవి గారి ఫిల్మ్ లాంగ్ బ్యాక్. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్, చిరంజీవి గారు ఓం అయిన తర్వాత ఆయన ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని ఫస్ట్ ఆఫర్ వచ్చింది. నేను 1 year వర్క్ చేశాను. అదేంటో నాకు ఇది రాలేదు యాక్చువల్లీ. ఆయన ఇమేజ్ నాకు అర్థం చేసుకునే కదా, మెగాస్టార్ పెద్ద ఇమేజ్ ఉంది కదా, ఒక 25 years 26 years కుర్రోడు ఎలా ఆ పెద్ద ఇమేజ్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు. అది అయిన తర్వాత వచ్చి నేను చేశాను. ఓకే, ఓం కి ఏ కి మధ్యలో ఉండేది చిరంజీవి గారి ఫిల్మ్. అది నాకు అవలేదు, అది నేను సారీ సార్ నాకు అని వదిలేసి ఇక్కడ వచ్చి నేను ఐ కుడ్ నాట్ డూ దట్ మూవీ. ఓకే, వాళ్ళ ఆఫర్ ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునేకి నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఓకే, సో నైస్ అండి ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ అంటే ఇప్పుడు 98 లో రిలీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ 26 years తర్వాత, అంటే
అప్పుడు యూత్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మిడిల్ ఏజ్ లో ఉంటారు. మిడిల్ ఏజ్ లో ఉంటారు. మళ్ళీ చూడండి, ఇది మళ్ళీ ఆ యంగ్ ఏజ్ కి వెళ్ళండి. కానీ వాళ్ళ మెమరీస్ ఆ మెమరీస్ అన్ని మీరు ఆ థియేటర్ లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. మళ్ళీ కొత్త ఆడియన్స్ వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా చేస్తారు, చూస్తారు. ఎందుకంటే ఉపేంద్ర గారు అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది థ్యాంక్ యూ సార్. తెలుగులో కూడా. థ్యాంక్ యూ. We all love you as media. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Respect you and we wish you all the very best, sir. థ్యాంక్ యూ From సార్. our థ్యాంక్ hit TV side. థ్యాంక్ ఈ యూ. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా తెలుగు సినిమాలు ఇంకా బాగా చేయాలని డెఫినెట్ గా కూడా చేస్తాను. నేను కోరుకుంటున్నాను. Yes sir. Thank you.